నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రమ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మనకు ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం 3 కలిసి వచ్చాయి ఈసారి. సో నరదృష్టి కోసం ఇంకా వ్యాపార అభివృద్ధి కోసం ఈ అమావాస్య రోజున ఏమైనా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయా గురువుగారు? తప్పకుండానమ్మా. ఇక్కడ ప్రధానంగా నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగులుతుందనే సామెత ఉంది. అవును. అంటే చాలామందిని మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎంతో చక్కగా తయారైపోతుంటారు. పిల్లలు, స్త్రీలు, పురుషులు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఆవలింతలు తీసుకుంటూ ఆయాసపడుతూ రొప్పుతూ ఇక డీలా పడిపోయి వస్తుంటారు. అంటే ఎందుకని? వీళ్ళ యొక్క అలంకారం ద్వారా వీరి యొక్క అందము, చరిష్మా పెరుగుతుంది. తద్వారా ఎదుటి వాళ్ళకి అబ్బా ఎంత అందంగా ఉన్నారు, మనం చూసిన మనిషేనా, ఒకప్పుడు చూసిన మనిషేనా, ఇంత బాగా తయారయ్యారేంటని స్త్రీ పురుష భేదం లేకుండా మనసులో అనుకుంటుంటారు. ఆ దిష్టి పడతారు. తద్వారా దిష్టి తగిలి వాళ్ళకి ఆ రోజున శరీరం సహకరించదు, డస్సిపోతారు, సొమ్మసిల్లిపోతారు అని అంటారు కదా. అలా శరీరం బలహీనంగా అవుతుంది. ఇంకా చెప్పాలి అని అంటే, మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో మంచిగా చక్కగా ఇల్లు కట్టుకుంటాం. ఇంటికి వచ్చిన బంధువులు కానీ స్నేహితులు కానీ అబ్బాయి ఏం ఇల్లు కట్టాడరా వీడు అని చెప్పి చాలా అసూయ పడుతుంటారు. ఆ అసూయ కూడా నరదృష్టి. తర్వాత ఇంట్లోని పిల్లలు గొప్పగా చదువుతుంటుంటారు. అబ్బా వీడి పిల్లలు అసలు వీళ్ళ తల్లిదండ్రులు మామూలు చదివే కానీ పిల్లలు మాత్రం గొప్పగా ఫస్ట్ ర్యాంకులు వస్తుంటారా అని చెప్పి అసూయ పెడుతుంటుంటారు. అది కూడా నరదృష్టి. ఇంకా చెప్పాలి అని అంటే, చక్కగా పెళ్ళిళ్ళు అసలు వీళ్ళ ఏం చదువుకున్నారో, మామూలు చదువులు చదువుకున్నా కానీ వీళ్ళకందరికీ గొప్ప గొప్ప అల్లుళ్ళు వచ్చారు, మంచి మంచి కోడళ్ళు, అందమైన కోడళ్ళు వచ్చారు, వీళ్ళు ఆదర్శంగా ఆనందంగా దాంపత్యం చక్కగా జీవిస్తున్నారని చెప్పి చుక్క పెట్టేవాళ్ళు కూడా, నరదృష్టి పెట్టేవాళ్ళు కూడా మన బంధువులు మిత్రుల్లోనే ఉంటుంటారు. ఆ విధంగా దంపతుల మధ్య విభేదాలు వచ్చి నరదృష్టి సోకినట్టు వల్ల కూడా వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే, మనం కష్టపడి తెలివితేటలతో వ్యాపారాన్ని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటాం. తోటి వ్యాపారస్తులు మన ఎదుగుదలను చూసి అబ్బా వీడు ఏం చేశాడో, వీడి అదృష్టం ఏందో, వీడి పూర్వజన్మ సుకృతం ఏందో, వీడు ఇలా పెట్టగానే ఏ వ్యాపారం చేసినా చాలా లక్షలు గడిస్తున్నాడు, మనకు అదే వ్యాపారం మనం చేస్తున్నా మనకు డబ్బులు రావట్లేవు, వీడి షాపుల్లోనేమో గలగలమంటూ చాలామంది జనాలు ఉంటారు, మనం అంతా బోసిపోయి ఉంటుంది అని చెప్పి ప్రతిరోజు కుళ్ళుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా మన చుట్టుపక్కల ఉంటారు. ఇది కూడా నరదృష్టి ప్రభావమే. కాబట్టి ఈ నరదృష్టి అనేటువంటిది ఎంతటి ప్రభావవంతమైనదంటే, జాతకంతో సంబంధం లేకుండా ఎంత గొప్ప జాతకుడైనా కానీ నరదృష్టి వల్ల నెగిటివ్ ఎనర్జీతో పడిపోవాల్సిందే, ఇక సందేహమే లేదు. మరి వాటన్నిటికీ కూడా రెమెడీ లేదా అంటే, చాలా సందర్భాల్లో రెమెడీ ఉన్నాయి. అంటే మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటనంటే, మనము ఈ యొక్క బలి ఇచ్చే సందర్భంలో కొన్ని వస్తువులు వాడతాం. ఒక నిమ్మకాయ ఈజ్ ఈక్వల్ టు ఒక కోడిది బలి ఇచ్చిన సమానం. అందుకే అమ్మవారికి మెడలో నిమ్మకాయల మాల వేస్తారు. అలాగే ఒక గుమ్మడికాయను కనుక బలి ఇచ్చినట్లయితే, ఒక దున్నపోతుని కనుక బలిస్తే ఎంతటి సమానం ఫలితమో ఒక గుమ్మడికాయని బలిస్తే అంత సమానమైన ఫలితం. కాబట్టి అందుకనే కూడా ఇప్పటికీ కూడా కొత్త ఇల్లు కట్టుకున్న, వ్యాపారం ప్రారంభం చేసిన ఆ యొక్క వ్యాపార స్థలంలో ఉట్టికి ఆ యొక్క గుమ్మడికాయ, కూష్మాండాన్ని, బూడిద గుమ్మడికాయని మీరు వేలాడదీస్తారు. ఎందుకంటే నరదృష్టి సోకదు. అందుకని మీరు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్ నెగిటివ్, అది ఎనర్జీ రాడర్స్ అని ఉంటాయి కదా, అవి ఆ గుమ్మడికాయ దగ్గర పెట్టగానే చాలా పాజిటివ్గా పక్కకు జరిగిపోతాయి. అంటే అంతటి నెగిటివ్ ఎనర్జీని కూడా గుంజేస్తుంది. అందుకని దీన్ని అందరికీ అలవాటు చేయాలనే ఉద్దేశంతో మన ఇంట్లో పూర్వకాలం నుంచి కూడా ఈ బూడిద గుమ్మడికాయలు పూసిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో ఈ బూడిద గుమ్మడికాయలతో వడియాలు చేసుకొని తినే ఆచారం కూడా మనకు వచ్చింది. అంటే శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందని. కాబట్టి ఈ యొక్క గుమ్మడికాయని మనము ఇంట్లో గనక శుభ సమయంలో గనక మనం వేలాడ తీసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క గుమ్మడికాయ ప్రభావం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు, వ్యాపారంలో నెగిటివ్ ఎనర్జీ రాదు. ఇది మాత్రం ఖచ్చితం. అందుకనే ఏం చెయ్యాలి?
ఒక అమావాస్య రోజున చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని శాస్త్రం చెప్పబడింది. ఈ సంవత్సరం ఆగస్టు 4వ తారీఖు రోజున ఆదివారము అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది. ఇది చాలా వెరీ రేర్ కాంబినేషన్. కాబట్టి మళ్ళీ ఇటువంటి ఆదివారం అమావాస్య ఈ 2024లో లేదు. కాబట్టి ఈ అంది వచ్చినటువంటి ఆఖరి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కాబట్టి ఆగస్టు 4వ తారీఖు రోజున చేసుకోవాల్సినటువంటి పరిహారం. కాబట్టి ముందు రోజు మీరు కొన్ని వస్తువులు తీసుకొచ్చుకోవాలి. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకోవాలి. తెచ్చుకునేటప్పుడు తొడిమను పట్టుకుంటూ ఊపుకుంటూ రాకూడదు. దాన్ని చక్కగా ఒక బ్యాగులో పెట్టుకొని భద్రంగా పరుచుకుంటూ రండి. అలాగే తెల్ల ఆవాలు, తోక మిరియాలు, పిప్పళ్ళు, పటిక, పుల్లగా ఉంటుంది, తీపి పటిక కాదు, పుల్లగా ఉండే పటిక, తర్వాత జీడి గింజలు, గవ్వలు, ఇవి మీరు వస్తువులు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత పొద్దున్నే ఆదివారం నాడు ఉదయమే స్నానం చేస్తారు కదా, 6 లోపల స్నానం చేసేయండి. 6:59 నుంచి 8:21 వరకు సింహలగ్నం ఉంది, రవికి సంబంధించినటువంటిది. పైగా ఆ సమయంలో అమృత పుణ్యకాలం ఉంది. కాబట్టి ఆ సమయంలో మీ ఇంట్లో ఆ యొక్క బూడిద గుమ్మడికాయని తెచ్చిన వస్తువులని కూడా ఒక ఎర్రటి గుడ్డలో పెట్టి అక్కడ ఆ బూడిద గుమ్మడికాయకి ఆ వస్తువులకి దీపారాధన జరిపించి పంచోపచార పూజ అంటే ధూపము, దీపము, నైవేద్యము, అభిషేకం ఇలా జరిపించేసేసి నైవేద్యంగా పెట్టండి. ఏదైనా కానీ మిశ్రీ కానీ, అరటి పండ్లు కానీ, దానిమ్మ పండు కానీ పెట్టిన తర్వాత ఈ యొక్క ఆదివారము రోజున సాధారణంగా గుమ్మడికాయ మారుస్తారు, అమావాస్య రోజున గుమ్మడికాయ మారుస్తారు, లేదా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మారుస్తారు. ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది ఆగస్టు 4వ తారీఖు రోజున. కాబట్టి తప్పకుండా ఈ రోజున మీరు ఇంట్లో గుమ్మడికాయని వేలాడ తీసుకోవాలి, గుమ్మడికాయకి కట్టాలి. కాబట్టి ఏ సమయంలో కట్టాలి? సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య కాలంలో మీరు కట్టాలి. పొద్దున్నే ఆ బూడిద గుమ్మడికాయకి పూజ చేస్తుంటారు కదా, అలాగే ఉంచేయండి. సాయంకాలం 4:45 వరకు కూడా ఈ యొక్క పుష్యమి నక్షత్ర ప్రభావం అనేటువంటిది అమావాస్య తిథి ప్రభావం కూడా ఉన్నది. కాబట్టి ఏం చేస్తారంటే 4:30కే టంచనగా మీ వ్యాపార స్థలంలో కానీ లేదా మీ ఇంటి ముందర కానీ ఆ యొక్క గుమ్మడికాయని ఎర్రటి గుడ్డలో తెచ్చుకోమన్నాం కదా, ఆ తెచ్చినటువంటి వస్తువుల్ని ఆ గుమ్మడికాయని ఎర్రటి గుడ్డలో చుట్టి ముడివేసి అప్పుడు ఆ 4:30కి టంచనగా 4:30 నుంచి 4:45 మధ్యలోనే, ఎందుకంటే పుష్యమి నక్షత్రం వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఈ యొక్క సంబంధించిన అమావాస్య కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ సమయంలోనే మీరు చేసి ఇంటికి వేలాడదీసినట్లయితే నకారాత్మకమైనటువంటి శక్తులన్నీ పారిపోతాయి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఆ ఇంటికి చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. తద్వారా మీకు చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అలభ్య పుణ్యతిథి అయినటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి రోజున ఎవ్వరూ కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు, మా ఇల్లు పచ్చగా ఉండాలి, ఎవరి కళ్ళు పడ్డా మేమంతా ఆనందంగా జీవించాలి, మా వ్యాపారం అభివృద్ధిలో ఉండాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ చెప్పిన రెమెడీని పాటించండి. వీలైతే 10 మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, తద్వారా 10 మంది బాగుపడిన వాళ్ళు అవుతారు. ఈ విధంగా చేయండి. తప్పకుండా మీకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ ఇంట్లో, మీ ఒంట్లో అన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీతో మీరు ముందడుగు వేస్తారు. తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి ఆ ఇంట్లో, ఆ వ్యాపారంలో అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి అలభ్య పుణ్యతిథి అయినటువంటి ఆగస్టు 4వ తారీఖు రోజున మా పీఠమాధ్వర్యంలో కర్మదోష నివారణ, గతజన్మ కర్మదోష నివారణ హోమాలు, అలాగే ఎవరైనా తెలిసి తెలియక ఇబ్బంది పెట్టడం వల్ల పెట్టినటువంటి సంబంధించి శాపదోష నివారణ హోమాలతో పాటుగా వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1500 రూపాయల రుసుముతో చేయించడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో సంవత్సరం పొడుగుతా మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.